సాక్షాత్కారాన్ని పొందుతూ జీవనాధారాన్ని కోసం ప్రయత్నిస్తూ కృతజ్ఞత స్వభావం కలిగి ఎప్పటికప్పుడు సంతృప్తి చెందుతూ వైరాగ్యం లేకుండా ఇతరులకు రక్షణ కల్పిస్తూ ఆవేదన చెందకుండా పశ్చాత్తాపం పొందుతూ మనుగడ కోసం ధైర్యంతో బలంతో నిరాశ చెందకుండా స్వభావాన్ని సహాయం చేస్తూ కలిగి ఉంటే కుంగిపోకుండా మనం సురక్షితంగా ఉంటాం. అది మన జీవితం. Japan this one, very Japan this one. కరెక్టే కరెక్టే చెప్పండి గట్టి చెప్పండి చెప్పకూడదు సార్. ఎక్సర్సైజ్
ఆ ఏజ్ కూడా నుంచుని మనకన్నా యాక్టివ్ గా మనం కొంతమంది కొడుకున్నాం కూడా నాతో సహా. అయినా మధ్యలో లేపుతూ బాగా జరిపారు. కాకపోతే ఈయన చెప్పినవన్నీ మన లైఫ్ లో లింక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే ఒక 100-200 పాయింట్లు చెప్పుంటారు, దాంట్లో 10-15 పాటిస్తే మనం సక్సెస్. అది నా ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ సార్. నేనేమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటే అస్సలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు కే ప్రసాదరావు, సీనియర్ కలెక్టర్ ఆఫీసర్, శ్రీపాయల్పం. నేను ఈ 3 రోజుల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి నేర్చుకున్న దానికన్నా ఈ 3 రోజులు రీఫ్రెష్ అన్నమాట. మనకి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాము. వై నాగేంద్ర కుమార్ గారు మనందరూ వయసులో పెద్ద. నిజంగా నేను టైం లెక్కేస్తున్నాను, ఆయన దగ్గర సుమారుగా 6-7 గంటలు అలా నుంచి ఏకదాటిగా అసలు కంఠం అలా చెప్పుకుంటే వెళ్ళిపోతుంటే మనం ఆ వయసులో మాట్లాడగలమా అనే ఒక ఆలోచన వచ్చింది. అసలు చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. నా పేరు కేశవరావు. నేను ప్రొక్యూర్మెంట్ అండ్ లాజిస్టిక్స్ సొసైటీ కంపెనీస్ నుంచి గడిచిన 2 రోజులుగా మనతోటి నాగేంద్ర కుమార్ గారు ఎంతో ఉత్సాహంతో ఆయన ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ని ఆయన చెబుతూ మనకి నేర్పిస్తూ ముందుకు సాగింది ఈ ప్రోగ్రాము. ఎక్కడా కూడా ఆయన అలసిపోకుండా, మనకు కూడా అలసటం రాకుండా చాలా ఓర్పుగా నేర్పినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఏదైతే నా మనసులో ఆలోచనలు ఉన్నాయో అవి చక్కగా ఆయన విపులంగా తెలియపరచగలిగాడు. సో ఈ సమావేశం తప్పనిసరిగా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటూ ఒక 3 రోజులు మీకు కూడా రిలాక్సేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు మీటింగ్ పెట్టా నేను మాట్లాడుతూ మధ్యలో ఏదో ఒకటి అంటా ఉంటాను. అన్నప్పుడు కొంచెం కొంత నవ్వేవాళ్ళు నవ్వుతారు, మళ్ళీ అటెన్షన్ డ్రా చేయగలుగుతాం, మళ్ళీ ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన నవ్వకపోయినా మిమ్మల్ని అందరిని నవ్విస్తూ ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా మిమ్మల్ని తీసుకెళ్ళగలిగాడు అని అనుకుంటున్నా. సో చక్కగా ఇది తప్పనిసరిగా మీ భవిష్యత్తుకి అలాగే మీ వర్తమాన ఎదుగుదలకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించిన ఆయన పేరులోనే నాగేంద్ర ఉన్నాడు. పగబట్టినట్టు ఈ 2 రోజులు మిమ్మల్ని అవడుకున్నారని అనుకుంటున్నాను. సంతోషం సార్. మీ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ సచ్ యాక్టివిటీస్. నేను యాక్చువల్గా వచ్చినప్పుడు వీరిని ఫైనలైజ్ చేసే ముందు మేము చాలా చెప్పచ్చు కదా, తప్పేం లేదు, ఒక 5-6 చూసాం. వీటితో పాటు ఇంకొక 5-6 చూసాము. చూసిన తర్వాత వీరు మాట విధానం అది నేను చూసిన తర్వాత నేను అన్నాను, జనరల్ గా ఒక మనిషి ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే అతనికి మంచి పర్సనాలిటీ ఉండాలి, కొంచెం అలా ఉండడం నేను. అది ఎట్లయింది తెలుసో, 2వ రోజు సార్ నా రంగు చూసి మాట్లాడకండి, నా పొదులు చూడండి అన్నాడు. ఏమి అది మేమెవరో తెలియ చెప్పాల, బట్ ఆయనకి వెనకటి ఎక్స్పీరియన్సెస్ ఏవి ఉండుంటే నాలంటోడు ఎవడో ఏదో ఇప్పుడు ఆయన ఉంటాడు, అది ఆయన చెప్పగలిగారు. సో ఈ రోజు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ కమ్యూనికేషన్ మీద పట్టు, మనం తెలియజెప్పాలనుకునేటటువంటి విషయం మీద ఒక అవగాహన, సందర్భోచితంగా వ్యాఖ్యానం చేయగలిగితే ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు మార్చుకుంటున్నాను అనమాట. పర్సనాలిటీ అనేది 50% వెయిటేజ్ అంటారండి, మరి ఎందుకో నాకు తెలీదు. యూఆర్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ కాన్సెప్ట్. సో మా అందరి తరఫున కూడా, సంస్థ తరఫున కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మీ అందరికీ మీకు మరి ఒకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టోటల్ మార్కింగ్
ద సేమ్ టైం అసలు ఎంతవరకు వీళ్ళు 2 days ప్రోగ్రామ్ 3 days ప్రోగ్రామ్ అని పెడుతున్నాము. ఫస్ట్ డే R&D అయిపోయింది, 2 days పెడుతున్నాము. ఎంతవరకు వీళ్ళని కంప్లీట్ గా దాంట్లో ఇన్వాల్వ్ చేయగలుగుతామా అని ఆలోచించాను. కానీ ఆ 2 days చాలా ఈజీగా గడిచిపోయింది అనిపించింది, చాలా ఈజీగా గడిచిపోయింది. సార్ చెప్పడము ఒక ఇది, అలాగే మా టీం కూడా పార్టిసిపేషన్ బాగుంది, అందరూ బాగుంది, చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. కరెక్టేనండి? అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. మనమందరం పార్టిసిపేట్ చేశాము అని అంటే ఆయన కంటెంట్ అంత బాగా ఇచ్చారు. ఆయన ప్రతి యాక్టివిటీ కానీ ప్రతి ఏదైతే డిస్కషన్ పెట్టారో, ఏదైతే ప్రతి పాయింట్ ని టచ్ చేస్తున్నారో అవి ప్రతిదీ మన కోర్ వాల్యూస్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్నాయి. సో అందరికి ఇదేమి తెలియదు అని కాదు, ఏవైతే మన సంస్థ లక్ష్యము ఏవైతే కోర్ వాల్యూస్ ప్రతి ఒక్కరికి అన్ని తెలిసినవి. సార్ నాకు చెప్పినట్టుగా కాకపోతే నిద్రావస్థలో ఉన్న మన దగ్గర నుండి మేలుకొల్పి వాటి వైపు నడిచే విధంగా మరొకసారి తగ్గి లేపినట్లు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా క్లాసెస్ కూడా ఉన్నాయి, ఇంత యాక్టివ్ గా వాళ్ళందరినీ